నంద్యాలలో మన వార్డు మన బాధ్యత కార్యక్రమం ఎస్టీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా పార్టీ కార్యాలయంలో మన ఊరు మన బాధ్యత ఫ్లెక్సీలు కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం మహాత్మా జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చౌక్ల విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాత్మా గాంధీ అని ఈరోజు మన వార్డు మన బాధ్యత అనే కార్యక్రమంలో వార్డు పర్యటనలు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఎస్టీపీఐ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా ఖాన్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజంగా చేరుతున్నాయా లేదా అన్నది తెలుసుకోవడం కోసం ఎస్టీపీఐ ఈ సర్వే చేపట్టింది. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు సమస్యలు ఎదురైతే అవి నేరుగా మా పార్టీ వార్డు ఇన్ఛార్జి ద్వారా పరిష్కార దిశగా తీసుకెళ్లబడతాయి. ఎస్టీపీఐ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచి న్యాయ సాధన కోసం పోరాటం చేస్తుంది. ఎస్టీపీఐ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజస్ హుస్సేన్ మాట్లాడుతూ నడిగడ్డ వార్డులో మన వార్డు మన బాధ్యత అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నాం. ప్రజలతో మమేకమై వారి సమస్యలను గుర్తించి అధికారుల వద్దకి తీసుకెళ్లడం, పరిష్కారం వచ్చేలా కృషి చేయడం ఎస్టీపీఐ ప్రధాన కర్తవ్యమని అన్నారు. ప్రజలందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు మరియు విజయదశమి శుభాకాంక్షలు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున తెలియజేస్తున్నాము. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ ఆఫీసు నందు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మన వార్డు మన బాధ్యత అనే ఒక క్యాంపెయిన్ ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎంతవరకు అందుతున్నాయి, ఎవరైతే ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడంలో వెనుకబడి ఉన్నారో వారికి వార్డులలో మరియు గ్రామాలలో ఎస్డిపిఐ కార్యకర్తలు వారి వద్దకు వెళ్లి సర్వే చేసి ఎవరికైతే పథకాలు అందడం లేదో వాళ్ళ తరపున నిలబడి వాళ్ళకు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందించే బాధ్యత తీసుకుని ఈ క్యాంపెయిన్ ను మొదలు పెట్టాము. ఈ క్యాంపెయిన్ ను అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఎందుకు ఎన్నుకున్నామంటే గాంధీ గారు మహాత్ములు భారతదేశాన్ని స్వతంత్రం సంపాదించిన తర్వాత ఆయన యొక్క మొట్టమొదటి కళ ఏమంటే గ్రామ స్వరాజ్యం. గ్రామాలే మన భారతదేశానికి వెన్నెముక అని నమ్మినారు గాంధీ గారు. దాని ద్వారానే ఈరోజు గ్రామ స్వరాజ్యంలో భాగంగానే వార్డులలో మరియు గ్రామాలలో మరియు ప్రతి ఒక్క సందులో ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ క్యాంపెయిన్ ను ముందుకు తీసుకెళ్తున్నాము. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ గత 16 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద గలం విప్పుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసము